చిటికెడు పసుపుతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు. అలానే కాకుండా మీరు కోరుకునే వ్యక్తులు మీ వెనక తిరుగుతారని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పరిహారం చిటికెడు పసుపుతో మనం చేసుకోవటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తులు కానీ, భార్యాభర్తలు కానీ, అలా కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కానీ ఇలా ఖచ్చితంగా మీ వెనక తిరగటం మీ సొంతం అవ్వటం ఖాయం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. తంత్రశాస్త్రంలో చెప్పబడింది వీటిని ఉపయోగించుకొని ఋషులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉంటారు. మనం ఒక చోటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకున్న సమస్యల కోసం పరిహారాలు చేసుకుంటూ ఉంటాం. అదే కొన్ని రోజుల ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది లైఫ్ లాంగ్ అనేది ఉండదు. అలా కొన్ని పరిహారాల పరంగా చూస్తే గనక ఈ తంత్రశాస్త్రం అనేది చాలా బాగా సూచిస్తుంది. అందులో జరిగినవన్నీ కూడా అందులో చెప్పబడేవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనం సొంతం కావడానికి మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మన మాట వినాలి అంటే ఈ యొక్క పరిహారాన్ని ఈరోజు చేస్తే మీ మాట వింటారని కాదు, కాకపోతే మెల్లిమెల్లిగా మన మాట వింటారు. ఒక అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది. అలాగే కాకుండా విభేదాలు తొలగిపోయి మనల్ని అర్థం చేసుకుంటారని అర్థం. అలాగే కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అంటే అందులో ఏదో తప్పు ఉంది, అది చేయకూడదు అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా పర్లేదు, మనం మంచి పని కోసం ఉపయోగించుకున్నాం అనుకోండి, మనకు అంతా మంచి జరుగుతుంది. అది చెడ్డ పని కోసం మనం ఉపయోగించుకుంటే మాత్రం మనకు అంతా చెడే జరుగుతుంది. కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. దయచేసి ఇది మీ అమ్మా నాన్నల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. పిల్లలు బాగుండాలని అమ్మా నాన్నలు రకరకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అది మన భవిష్యత్తు కోసం, మన మంచి కోసం. కాబట్టి అమ్మా నాన్నల మీద తప్పించి వేరే వాళ్ళ మీద చేసుకోవచ్చు. అలాగే మనం పసుపులో కొంచెం నీళ్లను కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పసుపు పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. అంటే పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మీరు రాణి అనే అమ్మాయిని ప్రేమిస్తే మీరు సొంతం కావాలి అని, రాణి అనుకుంటే మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలి, మీరు చెప్పినట్టు చెయ్యాలి అంటే చెడు పనుల కోసం కాదు, మంచి కోసం మాత్రమే. అలాగే మీ భర్త ఉన్నాడు, మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి, మీ దాంపత్య జీవితం బాగుండాలి. అయితే అలానే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండకూడదు అని చాలామంది ప్రతి ఒక్క ఆడవారు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మీరు అనుకుంటున్నట్లయితే కనుక ఉపయోగపడే ఈ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఎవరిని ప్రేమించినా సరే వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారుతారు. అంత బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిహారం. మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే, అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, కానీ ఇష్టపడి మనం ప్రేమించుకుంటున్నాము. అలాగే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది. మనం ఏం చెయ్యాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటాము. అయినా బయటకు వెళ్ళి ఏదైనా పరిహారం అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాకు అనుకూలంగా మారాలి, ఇలా చేయాలి, అలా చేయాలని, మాతోనే ఉండాలి, మాకు వారంటే ఇష్టం, ఇలా మనం పరిహారాలు చేయించుకుంటూ ఉంటాం. అంటే ఫలితం వస్తుంది. కాకపోతే ఏంటంటే అది ఎక్కువ ఫలితం రాదు. మనం ఖర్చు పెట్టి డబ్బు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ కాకుండా మీ ఫలితం తొందరగా రావాలి అంటే మేము చెప్పే విధంగా ఈ యొక్క పరిహారాన్ని చేయండి. కొంచెం పసుపును తీసుకొని మనం చక్కగా ఒక పేస్ట్ లాగా, అంటే మనం పేరును రాసేలాగా పేస్ట్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత తెల్లని కాగితం తీసుకోండి. తీసుకొని దానిపైన మీరు ఏ పేరు అయితే అనుకున్నారో ఆ పేరును రాసి, ఆ వ్యక్తి మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి, మీతో విభేదాలు లేకుండా మీతో జీవితాంతం చక్కగా ఉండాలి అనేది సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద ఒక పేరు రాసి మేము చెప్పినట్టు వినాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ విషయాన్ని కూడా
పేరు కింద చక్కగా రాయాలి. అనంతరం ఆ పసుపు తొందరగా ఆరిపోతుంది. ఆ యొక్క పేరుని మీరు చేతిలో రాయవచ్చు, లేదా ఒక కట్టెపుల్ల సహాయంతో కూడా పేరును రాయవచ్చు. అలా చక్కగా పేరు రాసిన తర్వాత మీరు మాకు అనుకూలంగా మారాలి, మేము చెప్పినట్టు వినాలి అని కూడా రాసి, తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత అంటే ఈ పరిహారాన్ని ఎవరూ లేని ప్రదేశంలో చేసుకోండి. ఇలాంటివి ఏంటంటే అందరూ ఉన్న ప్రదేశంలో చేస్తే ఫలితాలు సిద్ధింపబడవు. అంతేకాకుండా ఫలితాలు రాక తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మేము చెప్పేది ఏంటంటే ఎవరూ లేని ప్రదేశంలో చేయండి. పసుపు మన ఇంట్లో ఉంటుంది కదా, కాబట్టి కొంచెం తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి పేస్ట్లా చేసి పేపర్ పైన పేరు రాసి ఆ తర్వాత మీరు కాల్చేటప్పుడు అంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రమే కాల్చండి. ఆ పేపర్ని ఒక అగ్గిపుల్ల సహాయంతో కానీ, లేదంటే ఇతర ఏదైనా సరే వస్తువుని దగ్గర ఉంటే దాని సహాయంతో కానీ ఆ పేపర్ని అక్కడ కాల్చివేయండి. అంటే ఆ పేపర్ మీద చక్కగా వారి పేరు రాసి మీరు అనుకూలంగా మారాలి అని మనం రాసుకున్నాం కదా, దానిని తీసుకొని కాల్చండి. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అని మీకు అనిపించవచ్చు. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వారు మన మాట వినకపోవడం, అంటే వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోతాయన్నమాట. అలా ఒక్కసారిగా ఈ తొలగిపోతుంది అనుకోండి, వారు మనసు అనేది మీ వైపు మల్లుతుంది. అలా మళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు వినడం, మీరు చెప్పినట్టు చేయడం, మీకు అనుకూలంగా మాట్లాడడం, మారడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు సరిగ్గా ఉండటం, అలాగే మేము కూడా ప్రేమిస్తున్నాం కదా, బాగా కలిసి ఉండాలి, నా భర్త అందరూ ఇలానే నా మాట వినాలి, ఇలా అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఫలితం తెచ్చిపెట్టింది. అలాగే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ విడిపోవాలన్నా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అలాగే అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మనం కాల్చి వేసే పరిహారం 100% సిద్ధింపబడతాయి. అలాగే మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడతాయి. అలాగే వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనకు దూరంగా పెట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారం ఎవరూ లేని ప్రదేశంలో మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికీ చెప్పకూడదు. ఈ పరిహారం చేసి ఆ తర్వాత తెల్లని పేపర్ మొత్తం కూడా కాల్చేటప్పుడు చూసుకోండి. మనం పసుపుతో రాస్తాం కాబట్టి కొంచెం కాలడానికి టైం పడుతుంది. అయినా కూడా కొంచెం సేపు వెయిట్ చేసి ఆ పేపర్ మొత్తం కూడా కాలిపోతుంది. ఇలా పరిహారాన్ని వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి. అది ఏ రోజైనా పర్లేదు, కేవలం వారానికి ఒకసారి మాత్రమే చేయండి. ఇలా 1 లేదా 2 సార్లు చేశాము, అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు, అలాగే మమ్మల్ని ద్వేషిస్తున్నారు, మీరు అంటే ఇష్టం లేదని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇష్టపడినప్పటికీ కూడా వారు ఇష్టపడడం లేదని తెలిసినప్పటికీ కూడా మీరు వారానికి ఒకసారి అంటే 4 వారాలు చేసుకోండి చాలు. ఇంకా అంతకంటే ఎక్కువ మనం చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదు. అంత బాగా సిద్ధింపబడుతుంది, అంత మంచి ఫలితం అనేది తెచ్చిపెడుతుందన్నమాట. మీకు శుభ ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎలాంటి సమస్య అయినా సరే, అంటే భార్యాభర్తల మధ్య, ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఫలితం 100% తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి. మనం ఏదైనా సరే చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుందో రాదో తెలుస్తుంది. కాబట్టి నీకు అనుకూలంగా మారాలి, మీ వైపు ఉండాలి, మీరు చెప్పినట్టు చేయాలి, మీ కాళ్ళ దగ్గర ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. మేము మీకు మరీ చెప్తున్నాం, ఇది మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి. చెడు కోసం చేస్తే మాత్రం మీరు కష్టాల్లో పడతారని గుర్తుంచుకోండి. ఈ పరిహారాన్ని మంచి కోసం చేసుకోండి, మీకు ఖచ్చితంగా 100% ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారడం ఖాయమని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.
ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అందుతుంది. ధన్యవాదాలు.